దిస్ ఇస్ వినీత, వెల్కమ్ టు మై పెనీ వ్లాగ్. సో మీకైతే తెలుసు నేనైతే పూరిలో ఉన్నాను. సో ఫ్రిడ్జ్లోని జస్ట్ నార్మల్ ఏంటి ప్యాకెట్స్ అని చూస్తూ నేను ఎతికితే అయితే ఈ పులిహోర పేస్ట్ దొరికిందండి. సో మనమైతే ఇప్పటి వరకు రియల్ పులిహోర అంటే నార్మల్గా చేసుకొని తిన్నామైతే నాకు తెలుసు, బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో నాకైతే ఫ్రిడ్జ్లోని ఇది దొరికింది. సో ఇది ఎలాగుంటుందా అనేసి నేను మీకు రైస్లో కలిపి చూపించబోతున్నాను. జస్ట్ నార్మల్గా మనం రైస్ బాయిల్ చేసి ఈ పేస్ట్ అనేది జస్ట్ మిక్స్ చేసేయాలన్నమాట. సో నేను ఒక బౌల్లో అయితే రైస్ చేసేసుకున్నాను. సో చూద్దాం ఇన్స్టెంట్ పులిహోర బాగుంటుందా లైక్ మన రియల్ పులిహోర బాగుంటుందా నేను చూపించబోతున్నాను. ఇది ఏంటంటే పేస్ట్ ఎలా కలిపేసి మనం నార్మల్ పోపు కూడా వేసేయాలి. అంటే లైక్ పలుకులు ఇవన్నీ వేసుకుంటాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే గైడ్ లైన్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో మీరు కొన్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు చూద్దాం టేస్ట్ ఎలాగుంటుందో. సో దీంట్లో సాల్ట్ కూడా ఉంటుందంట. ఇవి చాలకపోతే మనం ఎక్స్ట్రా సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఇది పులిహోరలా లేదు, ఏదో ఊరగాయ అన్నంలాగా ఉంది. లెట్ మీ టేస్ట్. ఓకే, సో దిస్ ఈస్ మై పులిహోర. సో ఇదేంటంటే రైస్ క్వాంటిటీ మనం ఎక్కువ తీసుకొని పేస్ట్ కలుపుకోవాలన్నమాట. నేనైతే తక్కువ జస్ట్ ట్రయల్ కానీ కలుపుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది పర్ఫెక్ట్. సాల్ట్ కూడా మనం వేయక్కర్లేదు, బట్ ఎక్కువ వేసుకున్నారంటే చాలా పుల్ల ఎక్కువ ఉంది. సో ఇది ఫస్ట్ మా మమ్మీకి టేస్ట్ చేయడానికి ఇస్తాను. రారా, ఇదో నీ పులిహోర ప్యాకెట్ టేస్ట్ చేయి. బాగుంది, కొంచెం పుల్ల ఎక్కువగా ఉంది అని రైస్ ఎక్కువలో కలిపితే పుల్ల ఉంటుంది. టేస్ట్ మొత్తం రైస్ కలిపి. సో మమ్మీ రివ్యూ చెప్పు, పులిహోర ఎలాగుందో? ఇన్స్టెంట్ పులిహోర బాగుంది. ఇది ఏంటంటే లైక్ బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నప్పుడు పులిహోర తినాలంటే ఇన్స్టెంట్ పులిహోర ఇదైతే ట్రై చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే మా మమ్మీ మా అన్నయ్య రూమ్ నుంచి కొట్టేసి వచ్చింది. సో ఇక్కడ నేను ట్రై చేశాను. రివ్యూ చెప్పు. బాగుంది. అప్పటికప్పుడు చక్కగా పులిహోర కలుపుకొని తినాలంటే వైట్ రైస్ మిగిలిపోతే చక్కగా ఇది కొంచెం కలిపేసుకొని తినేస్తే బాగుంటుంది. దీనికి మ్యాచింగ్ కూర ఏం అక్కర్లేదు, బాగుంది, టేస్టీగా ఉంది. నైస్. సో మీరు కూడా ఇలాంటి పులిహోర ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా కామెంట్ చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.